వెల్కమ్ టు ఏపీ వైబ్స్ న్యూస్. డిఎస్సి అక్రమాలపై వైసీపీ రిలే దీక్షలు. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు, అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరాయి. యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర పిఎసి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో అచ్యుతాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా యలమంచిలి టౌన్ యూత్ అధ్యక్షుడు దాసరి గణేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నిర్ణయాలతో 3 లక్షల మందికి పైగా డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. జీవోలను మార్చి ఉద్యోగాలను విక్రయించారంటూ విమర్శించారు. డిఎస్సి వ్యవహారంపై బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు దాసరి గణేష్, యలమంచిలి టౌన్ యూత్ అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో ఈరోజు ఈ రిలే నిరాహార దీక్ష 3వ రోజు కొనసాగుతుంది. అయితే డిఎస్సిపై జరిగిన ఎన్నో అవకతవకలపైన రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీని వేసి న్యాయం చేయాలని, ఈ యువతకి జరిగిన అన్యాయాన్ని మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళందరికీ న్యాయం చేయాలని ఈ యొక్క దీక్ష చేపట్టడం జరిగింది. యువత ఎంతోమంది 90% వచ్చిన యువతకి సీట్లు ఇవ్వకుండా ఏదో డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే సీట్లు ఇచ్చి కేవలం వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పార్టీ జెండా మోసినటువంటి వాళ్ళకి మాత్రమే ఇది కల్పించి నిజంగా మెరిట్ స్టూడెంట్లందరినీ పక్కన పెట్టడం జరిగింది. దీనివల్ల వాళ్ళు నష్టపోవడమే కాకుండా కొన్ని లక్షల మంది విద్యార్థులు కూడా నష్టం జరుగుతుంది. ఎందుకంటే మెరిట్ స్టూడెంట్లందరూ ఇంటి దగ్గర ఉండి ఈ మెరిట్ లేనటువంటి వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళి పాఠాలు బోధిస్తే నష్టపోయేది కేవలం వాళ్ళు మాత్రమే కాదు, కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోతాయని, కావున గవర్నమెంట్ దీనిపైన స్పందించి ఈ అవకతవకలు జరిగినందుకు ముందుగా లోకేష్ రాజీనామా చేసి దీని మీద మళ్ళీ వీళ్ళందరికీ న్యాయం చేయాలని కోరుతూ ఈ యొక్క దీక్ష చేపట్టడం జరుగుతుంది. అలాగే ఇది న్యాయం జరిగే వరకు ఇలాంటి దీక్షలు కొనసాగుతూనే ఉంటాయని తెలియజేయడం జరిగింది.